టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశను టీమిండియా ఘనంగా ముగించింది. నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సిక్సర్ల శివన్ దూబే విశ్వరూపం చూపించడంతో టీమిండియా జయభేరి ముగించింది. దూబేకు మరో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సహకరించగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో చెలరేగాడు. దీంతో గ్రూప్ దశలో ఓటమి లేకుండా 4 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచిన టీమిండియా సూపర్ హిట్ వరకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. కాకపోతే ఈ మ్యాచ్లోనూ మన బ్యాటర్లు స్పిన్నర్లను ఆడడం తడబడడం కాస్త ఆందోళన పరిచే అంశంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్లో కీలకమవుతాడనుకున్న అభిషేక్ శర్మ వరుస డక్అవుట్లతో చెత్త రికార్డులను నెలకొల్పుతుండడం మరింత ఆందోళన కలిగజేస్తుంది. ఇక ఈ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 11 రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో డక్అవుట్ కావడంతో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక్కడే 3 చెత్త రికార్డులు ముట్టగట్టుకున్నాడు. మొదటిది వచ్చేసి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 3 సార్లు డక్అవుట్ అయిన 4వ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. రెండో రికార్డు ఏంటంటే టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 5 సార్లు డక్అవుట్ అయిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. మూడో రికార్డు ఏంటంటే తన టీ20 కెరీర్లో డక్అవుట్ కావడం అభిషేక్ శర్మకి ఇది 6వసారి. దీంతో టీ20లో ఇండియా తరఫున అత్యధిక సార్లు డక్అవుట్ అయిన 4వ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. 4వ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా హార్దిక్ పాండ్యా అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి 6000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 5వ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు క్లీన్ బౌలర్ ద్వారా 12 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో క్లీన్ బౌలర్ ద్వారా అత్యధిక మంది బ్యాటర్లను అవుట్ చేసిన 4వ బౌలర్గా నిలిచాడు. 6వ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియాకి ఇది వరుసగా 12వ విజయం. మరే ఇతర జట్టు భారత్కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. 7వ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 7 బౌలర్లను ఉపయోగించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు రెండో అత్యధిక మంది బౌలర్లను ఉపయోగించిన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. 8వ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఇప్పటి వరకు 12 మందితో బౌలింగ్ చేయించింది. ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో భారత జట్టు ఇంత మందితో బౌలింగ్ చేయించడం ఇదే తొలిసారి. గతంలో ఇంగ్లాండ్లో జరిగిన 2009 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు 11 మంది బౌలర్లను ఉపయోగించింది. ప్రస్తుతం దాన్ని అధిగమించింది. 9వ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్ ఎడిషన్లో టీమిండియా ఇప్పటి వరకు 9 క్యాచ్లను వదిలేసింది. ఈ ప్రపంచ కప్లో అత్యధిక క్యాచ్లు వదిలేసిన జట్ల స్థానంలో 2వ స్థానంలో ఉంది. దీంతో ఫీల్డింగ్లో మన వాళ్ళు చాలా మెరుగవలసిన అవసరం ఉంది. 10వ రికార్డు ఏంటంటే నెదర్లాండ్స్ జట్టు తమ బ్యాటింగ్ యూనిట్లో ఒక్కరు కూడా 50+ స్కోర్ లేకుండా చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. చివరగా 11వ రికార్డు ఏంటనే విషయానికి వస్తే ఐసీసీ టోర్నీలో గత 29 మ్యాచ్ల్లో టీమిండియాకి ఇది 27వ విజయం. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోగా ఒక్క మ్యాచ్లో ఫలితం తెలియలేదు. మరే జట్టు కూడా ఇంతలా గెలవలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తమ ప్లేయింగ్ 11లో భారత జట్టు 2 మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ తిరిగి జట్టులోకి రాగా అక్షర్ పటేల్కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. తొలి ఓవర్ని స్పిన్నర్ ఆర్యన్ దత్తో బౌలింగ్ చేయించిన నెదర్లాండ్స్ మంచి ఫలితాన్ని రాబట్టింది. అభిషేక్ శర్మ మరోసారి డక్అవుట్. ఇన్నింగ్స్ 3వ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పరుల ఖాతా కంటే ముందుగానే టీమిండియా వికెట్ల ఖాతా తెరిచింది. కాగా ఈ ప్రపంచ కప్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అభిషేక్ శర్మ డక్అవుట్లు కావడం గమనార్హం. గత 7 మ్యాచ్ల్లో ఇది ఏకంగా 5వ డక్అవుట్ కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో 2వ వికెట్కు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ స్పిన్నర్ ఆర్యన్ దత్ మరోసారి దెబ్బతీశాడు. 5వ ఓవర్లో ఇషాన్ కిషన్ పెవిలియన్ చేర్చాడు. 257 స్ట్రైక్ రేట్తో 1 6 2 4లతో 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. అతన్ని ఆర్యన్ దత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల వద్ద భారత్ 2వ వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ దాదాపు బాల్ టు రన్ చొప్పున 28 బంతుల్లో 30 పరుగులు జోడించారు. వేగంగా పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడ్డారు. క్రీజులో సెటిల్ అయినప్పటికీ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు తిలక్ వర్మ. పేసర్ లోగన్ వేసిన 9వ ఓవర్లో రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే సూపర్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. 114 స్ట్రైక్ రేట్తో 3 4 1 6తో 27 బంతుల్లో 31 పరుగులు చేశాడు తిలక్ వర్మ. నిజానికి ఇదే ఓవర్లో సూర్య ఇచ్చిన క్యాచ్ను నెదర్లాండ్స్ ఫీల్డర్లు వదిలేశారు. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. నిజానికి మొదటి 10 ఓవర్లో భారత బ్యాటర్లు నెదర్లాండ్స్ బౌలర్లు బాగా కట్టడి చేశారు. స్పిన్ కు తోడు స్లో బంతులు వేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో 10 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు. 12వ ఓవర్ నుంచి సూర్య, శివన్ దుబే వేగం పెంచారు. 12వ ఓవర్లో సూర్య ఓ 6 బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్లో శివన్ దుబే 2 6లు ఓ 4 బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా 100 దాటింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని 14వ ఓవర్లో పేసర్ కైల్ క్లీన్ విడదీశాడు. 120
21 స్ట్రైక్ రేట్తో 2 4 1 6తో 28 బంతుల్లో 34 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ను పేలించేశాడు. దీంతో సూర్య దూబే మధ్య 27 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 110 పరుగులకు భారత్ 4 వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లలో భారత జట్టు 118 పరుగులు చేసింది. ఇలాంటి సమయంలో డెత్ ఓవర్లలో శివం దూబే, హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా సిక్సర్ల శివం దూబే వరుస సిక్సర్లతో ఊచకోత కొశాడు. 16 ఓవర్లో దూబే, హార్దిక్ చెరో 6 బాలతో 15 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు అయితే దూబే రెచ్చిపోయాడు. 2 6లు ఓ 4తో మొత్తం 20 పరుగులు రాబట్టాడు. దీంతో 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు శివం దూబే. టీ20 ప్రపంచ కప్లో దూబేకి ఇదే తొలి హాఫ్ సెంచరీ. అలాగే టీ20 కెరీర్లో 7వ హాఫ్ సెంచరీ. 19 ఓవర్లో దూబే ఓ 4, హార్దిక్ 2 6లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. అయితే లోగన్ వేసిన చివరి ఓవర్లో శివం దూబే, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా అవుట్ అయ్యారు. 212 స్ట్రైక్ రేట్తో ఊచకోతకు వస్తున్న శివం దూబే 6 భారీ సిక్సర్లు, 4 4లతో 31 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. 142 స్ట్రైక్ రేట్తో 3 6లతో 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. చివరి ఓవర్లో రింకు సింగ్ ఓ 6 బాదాడు. మొత్తంగా దూబే, హార్దిక్ డెత్ ఓవర్లో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. దూబే, హార్దిక్ విధ్వంసంతో చివరి 5 ఓవర్లోనే టీమిండియాకి 75 పరుగులు వచ్చాయి. అలాగే దూబే, హార్దిక్ కలిసి 5వ వికెట్కు 35 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. నెదర్లాండ్స్ బౌలర్లో లోగన్ 3 వికెట్లతో చెలరేగాడు. స్పిన్నర్ ఆర్యన్ దత్ 4 ఓవర్లో 19 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్ తీశాడు. కైల్ క్లెయిన్ 1 వికెట్ తీశాడు. అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 5 ఓవర్లో 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 4 1 6తో 18 బంతులు 20 పరుగులు చేసిన మార్క్స్ ఓడౌట్ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే 23 బంతుల్లో 24 పరుగులు చేసిన మరో ఓపెనర్ మైకెల్ లెవిట్ను హార్దిక్ పాండ్యా పేవిలియన్ చేశాడు. ఇలాంటి సమయంలో 3 వికెట్కు బాస్ డి లీడే, కోహ్లీని, అక్రమన్ 26 బంతుల్లోనే 43 పరుగులు జోడించారు. కానీ 13 ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాటు నెదర్లాండ్స్లో గట్టి దెబ్బతీశాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 15 బంతుల్లోనే 23 పరుగులు చేసిన అక్రమన్తో పాటు ఆ తర్వాతి బంతికి ఆర్యన్ దత్తును గోల్డెన్ డక్అవుట్ చేశాడు. 23 బంతుల్లో 33 పరుగులు చేసిన బాస్ డి లీడేను 14 ఓవర్లు శివం దూబే పేవిలియన్ చేశాడు. దీంతో 112 పరుగులకు నెదర్లాండ్స్ సగం వికెట్ కోల్పోయింది. 10 బంతుల్లో 15 పరుగులు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్ను 16 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. నెదర్లాండ్స్ గెలవాలంటే చివరి 4 ఓవర్లో 69 పరుగులు కావాల్సడంతో ఇండియా ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ డెత్ ఓవర్లో దాటే బ్యాటింగ్ చేసిన నోహు క్రోస్, జాక్ లయన్ క్యాచెట్ కాస్త టెన్షన్ పెట్టారు. కానీ చివరి ఓవర్లు గట్టుతిడ్డక బౌలింగ్ చేసిన శివం దూబే 10 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. జాక్ లయన్ క్యాచెట్ 16 బంతుల్లోని 26 పరుగులు చేయగా నోహు క్రోస్ 12 బంతుల్లోని 25 పరుగులు చేశాడు. భారత బౌలర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. శివం దూబే 2 వికెట్ తీయగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తల వికెట్ తీశారు. బ్యాటింగ్లో 66 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 2 వికెట్ తీసి ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.